నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన నగరంలో నాలుగిళ్ళు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ యువ మాసపత్రికలో 1970వ సంవత్సరంలో అక్టోబర్లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సాయంత్రం 5:30 అయింది. వడగాల్పు కాస్త తగ్గి చల్లగాలి తిరిగింది. ఎండకు భయపడి ఇళ్లల్లో నుంచి బయటకు రావడానికి భయపడ్డ వాళ్ళందరూ నెమ్మదిగా బయటకు బయలుదేరుతున్నారు. ఆఫీసుల నుండి ఉరుకులు పరుగులతో ఇళ్లకు చేరేవారు. బజార్లకు సినిమాలకు బయలుదేరిన వాళ్ళు. ఎక్కడ చూసినా జనం, ఎటు చూసినా హడావుడి. ఏదో ప్రళయం ముంచుకొస్తున్నట్లు ఎవరికి వారే హడావుడిగా పరుగులు పెట్టే జనంతో రోడ్లన్నీ నిండిపోతున్నాయి. ఫ్యాక్టరీ కోత పెట్టింది. బిలబిలలాడుతూ జట్లు జట్లుగా కూలీలు చేతిలో క్యారియర్లతో హుషారుగా బయటకు వస్తున్నారు. రంగి నరసింహులు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరారు. త్రోవలో జనాన్ని, సినిమా పోస్టర్లని, దుకాణాల్లో నగలు చీరలు చూస్తూ గబగబా నడవసాగారు. బజారు దాటి కొంత దూరం వెళ్ళాక మామూలుగా సరుకులు కొనే పచారీ దుకాణం ముందు ఆగారిద్దరు. రంగి చీర కొంగు నుంచి ముడతలు పడిన 3 రూపాయలు తీసింది. బియ్యం, అణ చింతపండు, అణ మిర్చి, అణ ఉప్పు అవి కొంది. వెంట తెచ్చుకున్న సీసాకాయలతో పావుల నూనె, బేడ కిరసనాయిలు పోయించుకుంది. నరసింహులు 10 పైసల బీడీలు కొని ఒకటి అంటించుకున్నాడు. దిక్కులు చూస్తున్న రంగిని, ఏడే చొత్తండ ఉన్నాడు అన్నాడు. రంగి బొర్రగొక్కుంది. ఉండు మామ, ఎందో మర్చిపోయాను అంది. ఇంకేది కొనాలా అని ఆలోచిస్తూ నిల్చుంది. సావుకారు 10 పైసలు సోడా కారం ఇయ్యి, మరి గంట 2 అణాల ఉల్లిపాయలు కూడగట్టు, ఇదిగో ఆ ఉప్పు బిస్కత్తులో 10 పైసలు ఇయ్యి అంది. షావుకారిచ్చిన పొట్లాలన్నీ చీర కొంగును కట్టుకుంది. బియ్యం నరసింహులు పై పంచెలో మూట కట్టింది. సీసాకాయలు క్యారియరు పట్టుకుని షావుకారికి డబ్బిచ్చి బయలుదేరింది. పద మావా అంటూ 4 అడుగులు వేశాక మార్కెట్ రాగానే, రంగి చేపలు కొందారేటి అన్నాడు నరసింహులు. ఏటి మావోయ్, చేపలు మాంసాలు రోజు కొనడానికి మనం లక్షాధికారులమే ఏంది అంది. కొనవే, రొయ్యలు కొని ఇన్ని ఉల్లిపాయలేసి కమ్మగా పులుసు పెట్టి వేయాలా? పులుసు గుర్తొచ్చి నరసింహుల నోట్లో నీరూరింది. బీడీ తీసి కుసుక్కున ఉమ్మాడు. రంగి పావల రొయ్యలు కొని క్యారియర్ గిన్నెలో పెట్టుకుంది. నాడు మామ చీకటడ్డాది, గుంటలేం చేస్తున్నారో ఏమో, అడుగులు త్వరగా వేస్తూ ఉంది. ఉండే 10 పైసలు మల్లెపూలు కొనకూడదంటే రంగి అని రంగి వద్దని వారించే లోపలే నరసింహులు ఓ దండ కొని వాసన చూసి రంగికిచ్చాడు. ఇద్దరు గుడిసె చేరేసరికి దీపాలు పెట్టారు. తల్లిని చూసి రంగి 6 ఏళ్ల కూతురు, 4 ఏళ్ల కొడుకు, మట్టిలో ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుతున్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. రంగి కొంగు విప్పి తెచ్చిన బిస్కెట్లు ఇద్దరి చేతుల్లోనే పెట్టింది. బిస్కెట్లు చేతిలో పడగానే పిల్లలిద్దరు మొహాలు విప్పారాయి. మళ్ళీ ఆడుకోవడానికి పరిగెత్తారు. రంగి చూరులో నుంచి తాళం తీసి గుడిసె తలుపు తెరిచింది. తెచ్చినవన్నీ కింద పెట్టి తడుముకుని దీపం బుడ్డి తీసి కిరసనాయిలు పోసి వెలిగించి గూట్లో పెట్టింది. నరసింహులు గుడిసెలో నుంచి 2 నులక మంచాలు తీసుకువెళ్ళి వెనకాల దడి కట్టిన ఖాళీ జాగాలో పడేసి కాళ్ళు చేతులు జాడించుకుని ఓ మంచం వాల్చుకు పడుకున్నాడు. రంగి గబగబా పెరట్లో ఇటుకల పొయ్యి మీద నీళ్ల కుండ పెట్టి 2 చితుకులు మంట పెట్టింది. పొద్దుటే గబగబా ఇంత అన్నం వండుకుని తామిద్దరికి ఇంత క్యారియర్లో పెట్టుకుని పిల్లలకి ఓ కుండలో ఇంత ఉప్పేసి అన్నంలో నీళ్లు పోసి పెడుతుంది. పిల్లలిద్దరూ దగ్గరలోని ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవటానికి పోయి మధ్యాహ్నం వచ్చి ఆ గంజన్నం తింటారు. ఆ కుండలు మూకుట్లు అన్నీ తోమి పొయ్యి రాజేసి ఎసరు పెట్టింది రంగి. చాటలో బియ్యం పోసుకుని పెరట్లో కూర్చుని మూగుడితో కబుర్లు చెబుతూ రాళ్ళేరింది. రొయ్యలన్నీ శుభ్రంగా కడిగి బాగు చేసి పెట్టుకుంది. నీళ్లు కాగానే మట్టిలో పొర్లుతున్న పిల్లలిద్దరిని లాక్కొచ్చి సబ్బు బిళ్లతో తోమి గోరువెచ్చటి నీళ్లు పోసింది. తర్వాత తను 2 చెంబులు చీర చుట్టబెట్టుకుని పోసుకుంది. తర్వాత మామను పిలిచి వీపు తోమి నీళ్లు పోసింది. ఆ కుండలో మరి కాసిన నీళ్లు మరిగాక తెచ్చిన సోడాకారం వేసి విప్పిన కుళ్ళు బట్టలన్నీ నానబెట్టింది. ఎసరు మరిగాక బియ్యం పోసి అన్నం వార్చి గబగబా రొయ్యల పులుసు కాచింది. అప్పుడు సావకాశంగా కొప్పు ఊడదీసి నున్నగా దూకుని మల్లెపూలు పెట్టుకుంది. పొయ్యి ఆర్పేసి పిల్లలకి మొగుడికి అన్నాలు పెట్టింది. వాళ్ళు ఆవురావురమంటూ అన్నం తింటూ ఉంటే తన కడుపు నిండిపోయినట్లు అనిపించింది రంగికి.
పులుసు మా కమ్మగా ఉందే రంగి అంటూ మరింత అన్నము పులుసేసుకుని కలుపుకున్నాడు. అందరూ తిని లేచాక ఆ మూకుట్లోనే తను తింది. మిగిలిన అన్నంలో నీళ్లు పోసి పొద్దుటికి ఉట్టి మీద పెట్టింది. కుండలు కడుక్కొని దీపం బుడ్డి ఊదేసి తడిక కట్టేసి పెరట్లో మంచం దగ్గరికి వచ్చింది. పిల్లలిద్దరూ పగలల్లా ఆడి సాయంత్రం నీళ్లు పోసుకుని వేడన్నం తిని ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. రంగి రావటం చూసి కాలుస్తున్న బీడి దమ్ములాగి అవతల పారేశాడు నరసింహులు. తన పక్కన పడుకున్న కొడుకుని అవతల కూతురు పడుకున్న మంచం మీద పడుకోబెట్టాడు. ఏం ఎండలు మావా, మండ పెట్టేస్తుంది. అబ్బా అబ్బా ఇప్పుడే కాస్త చల్లగాలి తిరుగుతోంది. రంగి చీర దులుపుకుంటూ మంచం మీద కూర్చుంది. మావా రేపు సినిమాకి వెళ్దారే, అదేందో చాలా బాగుందంట అప్పి చెప్పింది అంది. సినిమా ఊసి ఇప్పుడెందుకే, రేపు సొద్దాంలే అన్నాడు నరసింహులు రంగి చేయి పట్టుకుని లాగుతూ. ఉండు మావా, నీకెప్పుడు ఇదే మాలోకం అంటూ గునిసింది రంగి. మావా మరే ఆ పొద్దు సీతాలు కట్టుకుందే, అట్లాంటి లైలాను సిల్క్ కాక కొనుక్కుంటాను అమ్మోరు జాతరకి. కోరిక బయట పెట్టడానికి మంచి సమయం ఏదో రంగికి తెలుసు. ఇలాంటప్పుడు అడిగితే మామ కాదనడని తెలుసు రంగికి. కొనుక్కుందుగాలేవే, ఏ పాటి డబ్బు కూడబెట్టినవేటి అన్నాడు నరసింహులు రంగి తలలో మల్లెల వాసన చూస్తూ. ఉందిలే మావా, సీరకు సరిపోద్ది. ఒక్క సీర కాస్త మంచిదుంటే ఏ సినిమాకు వెళ్ళినప్పుడు కట్టుకుందారని. రంగి నరసింహులు ఇద్దరూ కలిసి రోజుకు 4 రూపాయలు ఆర్జిస్తారు. 3 రూపాయలు బియ్యము ఉప్పు కూర నారకు సరిపోతుంది. ఓ ₹1/2 నరసింహులు బీడీలు, చాయ్ ఖర్చు, కర్ర పుల్లలు ఏవో ఖర్చుకు సరిపోతుంది. ఆ మిగిలిన ₹1 రంగి ఓ ముంతలో వేసి దాస్తుంది. ఆ డబ్బుతోనే సినిమాలకి, నరసింహులు వారానికోసారి చొక్కేసుకోవటానికి, అప్పుడప్పుడు బట్టాపాత కొనుక్కోవటానికి దాస్తుంది రంగి. సర్లేవే కొందు కానీ. మాటలతో జాప్యం చేయటం ఇష్టం లేక రంగిని దగ్గరకు లాక్కున్నాడు నరసింహులు. చొక్కేసుకున్నప్పుడు తప్ప నరసింహులు మిగతా సమయంలో రంగిని నెత్తి మీద పెట్టుకుంటాడు. తాగిన నిషాలో తన్నిన తన్నుల్ని రంగి కూడా వెంటనే మర్చిపోతుంది. ఉండు మామ ఓరన్న సూత్తారు. ముద్దులు గున్నుస్తూనే రంగి నరసింహుల దగ్గర చేరింది. 6 గంటలు ఠంగు ఠంగును కొట్టింది. సుబ్బారావు రాస్తున్న ఫైళ్లలో నుంచి తలెత్తి చూశాడు. 6 గంటలైంది. ఇంకా రాయాల్సినవి అర్జెంట్ అనబడేవి 6 డజన్కు పైన ఉన్నాయి. కాళ్ళు చేతులు లాక్కుపోతూ ఉంటే కుర్చీలో వెనక్కి జారబడి కాళ్ళు చేతులు చాచుకుని బద్ధకంగా ఆవలించాడు సుబ్బారావు. అతనికి కడుపులో పేగులు అరుస్తున్నాయి. పొద్దుట 9ంటికి తిన్న తిండి, మధ్యలో టీ అనబడే వేడి నీళ్లు తప్ప కడుపులో ఏం పడింది? ఇక లాభం లేదని ఫైళ్లు మూసేసి రాయాల్సినవి చంకన పెట్టుకుని సైకిల్కి కట్టుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ తొక్కుకుంటూ బయలుదేరాడు సుబ్బారావు ఇంటికి. గుమ్మంలోనే తనకు స్వాగతం పలకటానికి నిల్చున్న పెళ్ళాన్ని చూసేసరికి గుండె గుబేలు మంది సుబ్బారావుకి. బియ్యము, పాల డబ్బా. ఆ మాటలు గుర్తొచ్చేసరికి భార్య మొహం చూడటానికి భయం వేసి వెనక్కు తిరిగి పారిపోవాలనిపించింది. లాభం లేదు. ఎన్నాళ్ళు ఎక్కడికని పారిపోగలడు? బెదురుతూనే సైకిల్ దిగాడు. సైకిల్ వంక ఆశగా చూసిన సత్యవతికి ఫైళ్లు తప్ప ఏం కనపడలేదు. కొరకొర చూస్తూ లోపలికి వెళ్ళింది. పాల డబ్బా తేలేదన్నమాట. మనం ఇన్ని నీళ్లు తాగి పడుకోగలం కానీ నోరు వాయిలేని ఆ పసిదాన్ని ఎలా ఊరుకోబెట్టను? అన్నింటికి గంగిరెద్దుల తాలూపి వెళ్ళి ఆఫీసులో కూర్చుంటారు. ఇంట్లో పెళ్ళాం పిల్లలు చచ్చింది బతికింది మీకు అక్కర్లేదు. పొద్దుట వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చే మీకు నా చావెలా తెలుస్తుంది? దండకం ఆరంభించింది భార్య. ఆ మాటలు కొత్తవి, ఇంతకుముందు విననివి కావు కనుక సుబ్బారావు జవాబు చెప్పలేదు. చెప్పడానికి ఏముంది కనుక బట్టలు విప్పి లుంగి చుట్టబెట్టుకున్నాడు. మీరేమి మాట్లాడకండి. నేనే వాగి వాగి చావటం తప్ప మీకేం బాధ? పసిపిల్లకి పాలు లేవని చెప్పినా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఊరికినే మీరు మనిషా బండరాయా? బియ్యం లేవు, ఇంకాసేపటికి ఆవురావురమని పిల్లలు వచ్చి పడతారు. ఏం పెడతాను వాళ్ళకి నా శ్రాద్ధం? మాట్లాడరేవండి. ఏం మాట్లాడమంటావు? డబ్బు ఉంటే తేవాలని నాకు తెలియదా? డబ్బు కోసం అందరినీ అడిగాను. ప్రతి నెల 20వ తారీఖు నుంచి మన బతుకు అప్పుల బతికే. ఎవరిస్తారు అస్తమానం? అవి తీరవని వాళ్ళకి తెలిసి ఎలా ఇస్తారు? నీరసంగా అన్నాడు సుబ్బారావు. మరెలా? పిల్లలకి ఏం పెట్టను? ఏ నీళ్ళో ఆ నీళ్లు. ఆవు పాలు పడదామన్నా ఆ పాలది 2 నెలల బకా ఇస్తే కానీ పాలు పోయినంది. దాని కాళ్ళ వెళ్ళ పడితే అర్ధ సేరిస్తుంది.
కాఫీకి మజ్జిగ నీళ్ళకు సరిపోతున్నాయి అవి. నేనేం చేస్తాను? దిక్కు తోచక తల కొట్టుకుంది సత్యవతి. వేధవ సంసారం, వేధవ పిల్లలు, అందరం కలిసి కట్టగట్టుకు చేద్దాం. అప్పటికి కానీ మనకు విముక్తి లేదు. వేధవ పిల్లలు, పిల్లలా నా శత్రువులు కానీ. ఎక్కడా లేని డబ్బు వీళ్ళ పాల డబ్బాలకి మందులుగా చాలటం లేదు విసురుగా అన్నాడు సుబ్బారావు. అవునవును, పిల్లల్ని కనటం తెలుసు కానీ పోషించేసరికి శత్రువులు అవుతారు. పదండి, వాళ్ల పీక నా పీక కలిపి నొక్కేయండి. ఆ తర్వాత మీరు హాయిగా ఉందిరు కానీ. అంతకంటే పెద్దగా అరుస్తూ కళ్ళొత్తుకుంది సత్యవతి. నోరు మీ కాసేపు, వేధవ గోల. అక్కడ చచ్చి చెడి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ నీ గోల. వేధవ సంసారం, ఒక్కనాడు సుఖం లేదు. మీరు కాదే, నేనే చావాలి ఊరెట్టుకుని. ఎక్కడ సుఖపడిపోతానోనని నా పీకకు నిన్ను కట్టబెట్టారు, గుది బండలాగా, చావటానికన్నా లేకుండా. చేతకాని ఉక్రోషంతో అరిచాడు సుబ్బారావు. అనండి అనండి, ఇంట్లో వస్తువులు లేవనటం నా తప్పు. ఎక్కడి నుంచి తెచ్చి మీ అందరికీ వండి వారుస్తారనుకున్నారు? ఇరుగింటి నుంచి పొరుగింటి నుంచి పూట గడుపుకొస్తూ ఉంటే మీకు తెలియకుండా ఉంది. ఇంకా నా వల్ల కాదు ఈ బదుళ్ళు తేవటం. ఎలా తెస్తారో, ఎక్కడి నుంచి తెస్తారో. బియ్యం తెస్తేనే వండుతాను, లేకపోతే పస్తులుండండి. విసురుగా వెళ్ళిపోయింది సత్యవతి. సుబ్బారావుకి ఈ సంసారం గురించి తలుచుకోవటానికే భయం. 4 పిల్లలతో 180 రూపాయల జీతంతో ఈ సంసారం ఎలా ఈదాలో సుబ్బారావుకు తల బద్దలు కొట్టుకున్నా తెలీదు. చాలీ చాలని జీతం, ఆకాశాన్నంటే ధరలు, ఆకలి, రోగాలు, రొచ్చులు, ఏడుపులు, మొత్తుకోళ్ళు. వీటన్నింటి నుంచి తనకు విముక్తి ఎలాగో పాపం సుబ్బారావుకి అర్థం కాని విషయం. లేదు లేదు అన్న పదం తప్ప ఉంది అన్నమాట సుబ్బారావు డిక్షనరీలో ఎంత వెతికినా కనపడదు. లేదు, ఈ పూట అన్నం లేదు కాబోలు. ఆ మాట అనుకుంటుంటే సుబ్బారావు ఆకలి మరింత పెరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చాక రోజూ పోసే ఆ కాఫీ నీళ్ళన్నా పోయలేదు భార్య. ఉదయం 2 చెంచాల కాఫీ గుండా అప్పు తెచ్చి కాఫీ చేసింది. కాఫీ పొడి లేదని నిన్ననే చెప్పేసింది. తెలిసుండి కాఫీ అడిగి చీవాట్లు తినటం ఎందుకని ఊరుకున్నాడు సుబ్బారావు. సత్యవతి ఎక్కడో అప్పు తెచ్చైనా అన్నం వండి ఉండదా అన్న చిన్న ఆశ ఉంది. భోజనానికి పిలుపు కోసం వాళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తున్నాడు. ఎంతకీ సత్యవతి పిలవలేదు. నిజంగానే ఏమీ చెయ్యలేదా ఏమిటి కర్మ? వంటింటి వైపు వెళ్ళి చూడాలంటే అభిమానం అనిపించింది. చాపేసుకుని కాళ్ళు ముడుచుకొని పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు. అతనికి చిన్న కునుకు పడుతూ ఉండగా, ఇక అన్నానికి దయచేయండి అన్న సత్యవతి పిలుపు వినిపించింది. దిగ్గున లేచాడు సుబ్బారావు. ఆ పిలుపులో ఆప్యాయత, ఆదరణ లేదని తెలిసిన పౌరుషం అన్నమాటకు అర్థం మర్చిపోయిన సుబ్బారావు వెంటనే లేచి వెళ్ళి విస్తరి ముందు కూర్చున్నాడు. ఆవురావురమంటూ వెళ్ళిన సుబ్బారావుకు విస్తరి చూసేసరికి ఆకలి చచ్చిపోయింది. ఇంత పెసర పచ్చడి వేసి అన్నం వడ్డించింది భార్య. కూర ఏమి చేయలేదా? భయపడుతూనే అడిగాడు. చేస్తాను, సంచులతో కూరలు తెచ్చి నా మొహాన్ని దెమ్మరిస్తున్నారుగా. 2 పూటలు కూరలు వండి వారుస్తాను చేతులు తిప్పుతూ పెళుసుగా అంది సత్యవతి. పచ్చడి కలిపి నోట్లో పెట్టుకుంటూ ఉంటే గొంతు దిగనంది. ఓ నెయ్యి చొక్కో నూనె చొక్క వెయ్యి అందామని నోరు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు సుబ్బారావు. వచ్చే జవాబేమిటో తెలిసి. మధ్యాహ్నం పాదును కాసిన 4 దొండకాయలు మీ మట్టుకు కూర చేశాను. పిల్లలకైనా ఓ మొక్క వేయకుండా. గుప్పుడు పెసరపప్పు ఉంటే ఈ పూటకి పచ్చడన్నా చేశాను, రేపు అది ఉండదు. సత్యవతి ఏదో చదువుతూనే ఉంది. సుబ్బారావు పచ్చడి ముద్దలు గుటుకు గుటుకుమంటూ మింగి చారు అనబడే వేడినీళ్లు పోసుకుని 2 ముద్దలు తిని మజ్జిగ అనే చల్లనీళ్లు వేసుకున్నాడు. ఎంత ఉప్పు అన్నా తాగలే అన్నాడు మొహం చిట్లించి మజ్జిగ అన్నం నోట్లో పెట్టుకుంటూ. బాగుంది విసుగు, గడ్డ పెరుగు వేస్తాను. మీరు 2 చేతుల్లో డబ్బు పోస్తున్నారని. డబ్బు మాట ఎత్తితే నా అంతెత్తి ఎగురుతారు కానీ విస్తరి ముందు కూర్చునేసరికి విస్తరి నిండుగా ఉండాలి అంది. నోరు మొయ్యి, ఈ తిండన్నా తిన్నిస్తావా? వెధవ సదా నువ్వును కసిరాడు సుబ్బారావు. చెయ్యి కడుక్కొని గదిలోకి వెళ్ళేసరికి పిల్లలు చింకి చేపల మీద, కుళ్ళు బొంతల మీద ఒకరినొకరు కరుచుకొని నిద్రపోతున్నారు. ఉన్న వాటిల్లో మంచి పక్క మీద సుబ్బారావు నడుము వాల్చాడు. గట్టిగా కాళ్ళు చాచుకుంటే ఏ పెట్టెలో సామాన్లో కాళ్ళకు తగులుతాయి. ఒకే గది, సామాను గది, పడక గది అన్నీ అదే. ఇంకోటి వంటగది. 4 ఒకసారి కూర్చొని భోజనం చేయటానికి సరిపోదు. దానికే 30 రూపాయలు అద్దే. నిద్రపోతున్న పిల్లల వైపు చూడటానికి కూడా సుబ్బారావుకు భయం. వాళ్ల భవిష్యత్తు భూతంలా ఎదుటి నిలబడి భయపెడుతోంది. వెధవ బ్రతుకు, కన్న పిల్లలే శత్రువుల్లా కనపడుతున్నారు. అసలు తనలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి వీల్లేదని గవర్నమెంట్ రూల్ పెట్టాలి.
పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనరాదని రూలు ఉల్లంఘించిన వాళ్లకు ఉరిశిక్ష వేయాలి. అప్పుడు కానీ తనలాంటి వాళ్లకు విముక్తి లేదు. తన ఆలోచనలు తనకే విపరీతంగా అనిపిస్తాయి సుబ్బారావుకి. ఇవన్నీ చేతగాని చెమట ఆలోచనలు. చంటిది లేచి ఆకలికి కాబోలు గీ పెట్టి ఏడుస్తూ ఉంటే సుబ్బారావు ఆలోచనలు చెదిరిపోయాయి. లేచి సముదాయించడానికి కూడా ఓపిక లేనట్లు అలా చూస్తూ ఉండిపోయాడు. భోంచేస్తున్న సత్యవతి విసురుగా వచ్చి మొగుడు వైపు తీక్షణంగా చూసింది. చంటి పిల్ల ఏడుస్తున్నా వినిపించడం లేదా? ఆహాహా, శత్రుత్వం! కన్న పిల్లల మీద శత్రుత్వం సాగించే తండ్రిని మిమ్మల్నే చూశాను. నోరు ముయ్యవే ముండా, ఏడ్చావంటే చంపేస్తాను. 2 మెతుకులు తినడానికి కూడా నోచుకోలేదు ఈ కొంపలో. చి, ఎంత పాపం చేసుకుని ఈ కొంపలో పడ్డానో. ఏ నోములు ఏ పూజలు చేసుకుంటేనో ఇలాంటి మొగుడు ఈ పిల్లలు. రామచంద్ర, పగవాళ్ళకు కూడా వద్దు ఈ నరకం. నెత్తి బాదుకుంది. అంటు చేత్తోనే పిల్ల వీపున 2 బాధింది. తీసుకువెళ్ళి వంటింట్లో కోలేసింది పిల్లని. సుబ్బారావుకి ఇదేం కొత్త కాదు. పాపం ఒక్కర్తి చేసుకోలేక ఈ సంసారం ఈదలేక విసుక్కుంటుంది. ఆ అరుపులు కేకలు లెక్క చేయకుండా నిర్వికారంగా ఉండటం ఏనాడో అలవాటు చేసుకున్నాడు సుబ్బారావు. ఎప్పటికో ఇల్లు సద్దుమణిగింది. వేధవద్దోమలు ఒక్క. అబ్బబ్బబ్బా, రాత్రన్నా సుఖంగా పడుకోవటానికి లేదు కదా. ఆరు బయట పడుకోవటానికన్నా అదృష్టం లేదు ఈ కొంపలో. పగలంతా చాకిరి చేసి రాత్రన్నా సుఖనిద్రకు నోచుకోవటానికి లేదని ఆపసోపాలు పడుతూ విసురుకుంటున్న భార్య దగ్గరకు జరిగాడు సుబ్బారావు. ఏంటి, వెళ్ళండి అవతలికి, విసిరి కొట్టిందా చెయ్యి సత్యవతి. ఏ ఉన్నా లేకపోయినా దీనికి లోటు లేదు. నా దగ్గరికి రాకండి చెప్తున్నాను. వెళ్ళండి అవతలికి, సిగ్గు లేకపోతే సరి, విదిలించి కొడుతూ కసిరింది సత్యవతి. అన్ని విషయాల మాదిరిగానే ఈ విషయంలోనూ భార్య మాటలు విదిలింపులు లెక్క చేయటం మానేశాడు సుబ్బారావు. ఆ కసుర్లు లెక్క చేసి తన బ్రతుకులో డబ్బు అవసరం లేని ఏకైక సుఖాన్ని, ఆ కొద్ది క్షణాల ఆనందాన్ని, ఆ స్వర్గాన్ని దూరం చేసుకోలేడు సుబ్బారావు. సారీ శాంత, 5 గంటలకు బయలుదేరే వాళ్లకు అర్జెంటుగా ఏదో పనుందని చీఫ్ ఇంజనీర్ ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మన్నారు. లేట్ అయిపోయింది. కారు గ్యారేజ్లో పెట్టి లోపలికి వస్తూనే అన్నాడు కృష్ణమూర్తి, మొహం ముడుచుకుని లోపలికి వెళ్ళిపోతున్న శాంతతో వెళ్తూ. శాంత మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. ముస్తాబు చేసుకుని రెడీగా ఉన్న శాంతను నిరుత్సాహపరచాల్సి వచ్చినందుకు నొచ్చుకున్నాడు మూర్తి. కోపం వచ్చిందా శాంత? ఏం చేయమంటావు చెప్పు. హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఆ కాగితాలు చూపించి పని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. రేపు వెళ్దాం అన్నాడు. ఇవాళ ఆఖరి రోజని కాదు మీతో అంతలా చెప్పాను, మొహం ముడుచుకునే అంది శాంత. అయితే నన్నేం చేయమంటావు? పోనీ సెకండ్ షోకి వెళ్దామా? శాంత మొహం ఒక్క క్షణం వెలిగింది. అంతలోనే నిరుత్సాహంగా పిల్లలో అంది. పోనిద్దు శాంత, ఈ సినిమా చూడకపోతే చేస్తావా? ఇది కాకపోతే రేపు మరొకటి చూద్దాం. ఈ నగరంలో సినిమాలకేం కొదవా? రేపు దేనికో దానికి వెళ్దాం, సరేనా? భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుని భార్యమని అలక పోగొట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు కృష్ణమూర్తి. సర్లేండి, వదలండి. చీర మార్చుకోవటానికి లోపలికి వెళ్ళింది శాంత. కాఫీ తాగి పొద్దుట పూర్తి చేయని పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. ఆడుకోవటానికి వెళ్ళిన 8 ఏళ్ల రవి, 6 ఏళ్ల బేబీ తండ్రి రావటం చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇద్దరూ చెరో వైపు తండ్రి మీద పడ్డారు. డాడీ, బొమ్మల పుస్తకాలు తెచ్చావా? డాడీ, నా బూట్స్ చాలటం లేదు, కొత్తవి కొనాలి డాడీ అంది బేబీ. నీకేనేంటి కొత్తవి? నా బూట్లు చిరిగిపోతున్నాయి డాడీ, నాకు కొనాలి. రవి కూడా గొడవ చేశాడు. అలాగే అలాగే, కొంటానన్నానుగా, ఫస్ట్ రాగానే కొంటానుగా, మరీ అల్లరి పెట్టకండి. ఇంకా ఇప్పుడు గొడవ చేయకండి, జీతం రాగానే కొంటాను. ఇద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని అభయం ఇచ్చాడు మూర్తి. బాగుందండి, బొమ్మల పుస్తకాలకు కూడా ఫస్ట్ రావాలా ఏమిటి? బొత్తిగా గుమస్తాలా మాట్లాడతారు నవ్వింది శాంత. పేరుకి గెజిటెడ్ ఆఫీసర్ని, క్లాస్ 1 ఆఫీసర్ని, 1000 రూపాయల జీతం అన్న పేరే కానీ మన దగ్గర ఏముంది? నెలాఖరికి దమ్ముడి ఉండదు చేతిలో. ఎంత చెట్టుకు అంత గాలి. 200 జీతకాడికి అది చాలదు, 1000 వచ్చినా మనకి చాలదు. వేదవది ఓ స్టేటస్ అంటూ ఏడ్చిందిగా, అది మెయింటైన్ చేయాలంటే మన జీతం ఎంత అన్నాడు. అవునులేండి, కానీ ఇవాళ పేపర్లో చూశాను, కొత్తగా ఆల్విన్ ఫ్రిజిడేర్లు వాయిదాల మీద కొనుక్కోవచ్చని ఉంది. మనము కొందామా? ఆశగా అడిగింది. ఇప్పుడు మనకు రిఫ్రిజిరేటర్ ఎందుకు? అడ్డుపడ్డాడు మూర్తి.
మనకెందుకేమిటి, బాగుంటుంది. చల్లటి నీళ్లు తాగొచ్చు. కూరలకి పళ్ళకి రోజు బజారుకు పరిగెత్తకుండా వారానికి ఒకసారి కొని దాచుకోవచ్చు. ప్లీజ్ కొందామండి. ఒకసారంటే డబ్బు పోగవదు కానీ నెల నెల తీర్చుకోవచ్చుగా ఉత్సాహంగా అంది శాంత. అబ్బా శాంత, ఇప్పుడెందుకు చెప్పు? కోరికలకు అంతంటూ ఎక్కడుంది? కారు కారు అన్నావు, దానిలోని ఇంకా తీరనే లేదు. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా జీతంలో నెల నెల కోత అవుతూ ఉంటే ఇంకా మిగిలింది మనమేం తింటాం? మీరెప్పుడు ఇంతేనండి, ఏ సరదాను లేదు. ఎప్పుడు ఏదో తిండికి మాడిపోతున్నట్టు మాట్లాడతారు. చేసేది ఆఫీసర్ పని. ఆ మాత్రం ఫ్రిడ్జిడేర్ కొనుక్కునే తాహతు మనకు లేదా? ఆ రామ్మూర్తి మీకంటే పెద్ద ఆఫీసరా ఏంటి? రామ్మూర్తికే ఫ్రిడ్జిడేర్లు కొంటాడు, ఎయిర్ కూలర్లు పెట్టిస్తాడు. అతనితో మనకేమిటి వంతు? అడ్డదారులు తొక్కితే ఏదన్నా చేయొచ్చు శాంత. బయలుదేరారులేండి పెద్ద సత్యసంధులు. ఏది చెప్పినా ఇలాగే అంటారు. కోపంగా లేచి వెళ్ళిపోయింది శాంత. ఈ ఆడవాళ్ళకి బొత్తిగా ముందు చూపు ఉండదేమిటో కర్మ. చిరాకు పడ్డాడు మూర్తి. ఈ కోరికలకు అంతెక్కడా? ముందు స్కూటర్ అంది, తర్వాత పిల్లలు 3 అయ్యారు. స్కూటర్ చాలదు, కారు కొనాల్సిందే అంటే లోన్ తీసుకుని కారు కొన్నాడు. పోనీ కారు ఉంటే టీఏ వస్తుంది, కారు లోన్ తీరిపోతుందిలే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఫ్రిడ్జిడేర్ అంటుంది, ఆ తర్వాత టేప్ రికార్డర్ అంటుంది. ఇంకొన్నాళ్ళు పోతే ఏసీ లేకపోతే ఉండలేనంటుంది. ఆఫీసర్ అన్న పేరు తప్ప గవర్నమెంట్ జీతాలు ఎంత? ఏం సరిపోతుంది? ఇంటి అద్దె 200. సరే, హోదాకి తగ్గట్టు ఇంట్లో ఫర్నిచర్ ఉండాలి కదా. సరే, వంట వాళ్ళని ఈ రోజుల్లో భరించలేం కదా అని శ్రీమతి కష్టపడకుండా గ్యాస్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్లు మొదలైన ఆధునిక సామాగ్రి కొన్నాడు ఇంట్లోకి. 3 పిల్లలు, 2 కాన్వెంట్ స్కూల్ జీతాలు, బస్సు ఖర్చులు, తిండి ఖర్చు ఏది తగ్గించుకోలేరుగా. వాళ్ళకి పాలు, పళ్ళు, గుడ్లు ఏది మానలేరు. పిల్లల్ని సవ్యంగా పెంచాలని కాదు, ముచ్చటగా 3 కంది. వాళ్ళ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం? ఇంకా సరే, సినిమాలు, మ్యాగజైన్స్ లాంటి చిల్లర ఖర్చులు ఎన్నో, ఏది మానలేరు. నెలాఖరికి దమ్మిడి మిగలదు. కింద తరగతి వారితో కలవలేరు, పై తరగతి వాళ్ళను అందుకోలేరు. ఎటూ కాని త్రిశంకు స్వర్గం తమది. ఈ బాధలేమీ ఆడవాళ్ళకి అర్థం కావు. పెళ్ళైన దగ్గర నుంచి సినిమా సెట్టు లాంటి ఇల్లు, సినిమా జీవితం లాంటి జీవితం కావాలి విసుగ్గా అనుకున్నాడు మూర్తి. శాంత వంటింట్లో దబదబ గిన్నెలు చప్పుడు చేస్తోంది. అంటే కోపం వచ్చిందన్నమాట. ఇంకా ఈ ఫ్రిడ్జిడేర్ కొంటాననే వరకు ప్రాణం ఉన్న వాటి మీద, లేని వాటి మీద కంబైండ్గా కోపం తీర్చుకుంటుంది. శాంత భోజనం దగ్గర కూడా ఏమీ మాట్లాడకుండా విసురుగా వడ్డించింది. పిల్లలు ఏదో అడిగితే నోరు మూసుకొని అన్నం తిని వెళ్ళండి అని కసిరింది. పలకరిస్తే మరింత చిందులు తొక్కుతుందని మాట్లాడకుండా తిని లేచి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. పిల్లలకి నైట్ డ్రెస్సులు తొడిగి దోమ తెరలు దించి ఫ్యాన్ వేసి గుడ్ నైట్ చెప్పి టేబుల్ లైట్ వేసుకుని పుస్తకం తీసుకున్నాడు చదవటానికి. శాంత వంటిల్లు సర్దొచ్చి మాటామంతి లేకుండా తను ఓ పుస్తకం తెరిచింది. కృష్ణమూర్తికి పుస్తకం మీద దృష్టి నిలవలేదు. శాంత అలా మాట్లాడకుండా ముభావంగా ఉంటే ఏదోలా అనిపించింది. ఉదయం 10 గంటల లోపున పని తొందరలో హడావుడిగా ఉంటుంది శాంత. తామిద్దరూ ఏం మాట్లాడుకున్నా రాత్రి భోజనం అయ్యాక 1 గంట 2 గంటలు. శాంత ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటే ఇట్టే గడిచిపోయేది కాలం. శాంతతో మాట్లాడకుండా తనొక్క క్షణం ఉండలేడు. శాంత, అలా ఉన్నావేంటి? చెయ్యి పట్టుకుంటూ అడిగాడు. ఎలా ఉన్నాను? పుస్తకంలో నుంచి దృష్టి మరల్చకుండానే అంది. కోపంగా ఉన్నావు శాంత, మాట్లాడమేం? కోపం వచ్చిందా? వస్తే మీకేమిట్లేండి. ఏమిటి శాంత, మరీ చిన్న పిల్లలను ప్రతిదానికి అలకేనా? నాకు బోలెడు కోరికలున్నాయి, కానీ మన అంతస్తు చూసుకోవద్దు. నేనేమైనా కోరరాని కోరికలు కోరానా? వజ్రాలు వైడూర్యాలు కావాలన్నానా? ఏరోప్లేన్లో తిప్పమన్నానా? ఏసీలు కావాలన్నానా? మన తాహతు ఫ్రిడ్జిడేర్ కొనుక్కునే పాటిది కాదా? పుస్తకం పక్కన పడేసి గయ్యమంది శాంత. ఇదయ్యాక ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి, అన్నీ కావాలంటావు నవ్వాడు. అబ్బో, కావాలంటే అన్నీ కొనేస్తున్నారు కాబోలు. ప్రతిదానికి ఇన్నిసార్లు అడిగితే కానీ ఏదీ కాదు. అన్నీ అడగగానే అమరుస్తున్నట్టు మాట్లాడకండి. కొనకపోతే మానేయండి. సరదా నా ఒక్కదానికైనా. ఇప్పుడు కాకపోతే ముచ్చట ఎప్పుడు తీరుతుంది? వస్తువు ఇంట్లో ఉంటుంది కదా అని. కానీ అవుననుకో శాంత, కానీ డబ్బేది? చూస్తున్నావుగా ఖర్చులు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. రేపొద్దున్న వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ జరగాలి.
ఈ రోజుల్లో చదువులు ఉద్యోగాలకి అవస్థలు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా. వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తే బెంగగా ఉంటుంది. వాళ్లకు పెద్ద చదువులు చెప్పించాలంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండొద్దు అన్నాడు అనునయంగా. అబ్బా, ఏదో పిల్ల పెళ్లికి ఎదిగి కూర్చున్నట్లు, మగపిల్లలిద్దరూ ఏ మెడిసిన్ ఇంజనీరింగో చదువుతున్నట్టు అలా మాట్లాడతారేమిటి? పట్టుమని 10 ఏళ్ళైనా లేని పిల్లల గురించి ఇప్పటి నుంచే బెంగ? ఇప్పటి నుంచే లేకపోతే అప్పుడు ఎలా వస్తుంది శాంత? బాగుందండి. ఎల్లకాలం మీరు ఈ జీతంతోనే ఉంటారా? పిల్లలు పెద్దవాళ్ళైనట్లే మీ జీతం పెద్దదవదా? అయినా నేను అడిగింది ఏదైనా మీరు వెంటనే చేశారు కనుకనా? వద్దులేండి, మానేయండి, సరదాగా అడిగాను అంతే. మొహం ముడుచుకుంటూ అంది శాంత. అదిగో ఆ కోపమే వద్దన్నాను. అంత కోపమైతే ఎలా? సరే, నాకేం పోయింది, కొనమంటే కొంటాను. నా ఆరాటం అంతా మీ గురించేగా, మీ భవిష్యత్తు గురించి. నీకంత నిబ్బరం ఉంటే నాకు మాత్రం ఏం భయం? అలాగే, రేపు వెళ్ళి కొందాం, సరేనా? భార్య మొహంలో విరిసిన ఆనందం చూసి తృప్తిగా నవ్వాడు కృష్ణమూర్తి. శాంత ఈసారి భర్త చేయి తీసేయలేదు. పోర్టికోలో కాడిలాక్కు కారాగింది. డ్రైవర్ తలుపు తెరిచి పట్టుకున్నాడు. రాజారావు చిరాగ్గా ఏదో ఆలోచిస్తూ కారు దిగి ఎదురొచ్చిన నౌకరు మీదకు చేతిలో కోటు విసిరాడు. బెడ్రూమ్లకు వెళ్తూనే కేకలు పెట్టాడు బంట్రోతి మీద. నీకెన్నిసార్లు చెప్పాను నేనొచ్చేసరికి ఈ గది చల్లగా ఉండాలని? ఇప్పటివరకు ఏం చేస్తున్నావు? నౌకరు నీళ్లు నమిలాడు. గబగబా వెళ్ళి ఏసీ స్పీడ్ ఆన్ చేశాడు. గెటౌట్! విసుగ్గా అరిచాడు రాజారావు. వాడు అతి వినయంగా, చాయ్ తెమ్మంటారా సాబ్ అని అడిగాడు. రాజారావు ఫోమ్ సోఫాలో తలగడకు జారగలబడి కాళ్ళు చేతులు చాచుకొని కూర్చున్నాడు. వాచి చూసుకున్నాడు. అక్కర్లేదు అన్నాడు. వాడు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు, అమ్మగారేరి అడిగాడు. క్లబ్కు వెళ్ళారు సాబ్. ఎవరితో? తులానీ సాబ్ వచ్చారు, ఇద్దరూ వెళ్ళారు. రాజారావు చేతిలో సిగరెట్టు వేళ్ల మధ్య నలిగిపోయింది. కసిగా నలిపి యాస్ట్రీలో పారేశాడు. తులాని, ఆ పేరు తలుచుకుంటే రాజారావు ఒళ్ళు మరింత చిటపటలాడింది. లేచి విసురుగా పచార్లు సాగించాడు. మళ్ళీ కూర్చుని తల 2 చేతులతో నొక్కుకున్నాడు. కణతలు బద్దలవుతున్నాయి. ఫ్యాక్టరీలో ఇంతసేపు 200 మంది కూలీలు ఘోరావు చేసి కదలనేలేదు. తలనొప్పి మరింత ఎక్కువైంది ఇంటికొచ్చేసరికి. ఎప్పుడూ అంతే. తన తలనొప్పి ఇంటికొచ్చేసరికి మరింత ఎక్కువవుతుంది. శారీరక బాధ, మానసిక ఆవేదన 2 మర్చిపోవాలంటే ఒకటే దివ్య ఔషధం. ఖుషీరాం! పెద్ద కేక పెట్టాడు రాజారావు. నౌకరు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. గ్లాసులు ఐసు తీసుకురా అన్నాడు. బీరువాలో నుంచి వాట్ 69 తీసి ఐస్ వేసుకొని కలుపుకున్నాడు. రాజారావు సోడా వేసి ఒక పెగ్గు తాగేసరికి మనసు చల్లబడింది. అలా సిగరెట్లు తాగుతూ 2-3 పెగ్గులు పూర్తి చేశాడు. అలవాటైన కారణంగా అతనికేమీ కాలేదు, కానీ ఈ లోకంలో నుంచి కాస్త మైమర్పించింది. ఆవేదన తగ్గిందనిపించింది. ఓ గంట అయ్యాక మళ్ళీ నౌకర్ని పిలిచాడు. స్నానం చేస్తాను, టబ్బు నిండా నీళ్లు నింపు ఆజ్ఞాపించాడు. ఖుషీరాం టబ్బు నిండా నీళ్లు నింపి టవల్స్ రెడీ చేశాడు. అయ్యగారి బూట్లు విప్పి బాత్రూమ్ శాండిల్స్ కాళ్లకు తొడిగాడు. గోరువెచ్చటి నీళ్లతో లెవెండర్ సబ్బుతో స్నానం చేశాక కాస్త సేద తీరింది. అతని ఒళ్ళు మనసు చల్లబడింది. అలా టబ్బులో పడుకునే సిగరెట్ వెలిగించుకున్నాడు. ఎదురుగా తీసిన తలుపు సందులో నుంచి గదిలోని రమ బస్ట్ సైజ్ ఫోటో నవ్వుతోంది. రాజారావు మొహం తిప్పుకున్నాడు. రమాదేవి, లక్షలకు అధికారి రాజారావు భార్య. లోకానికి అంతే తెలుసు. పేరు మాత్రమే తన భార్య. రాజారావు క్రూరంగా నవ్వుకున్నాడు. ఆవిడకు తన డబ్బు, తన హోదా పనికొస్తుంది. తను పనికిరాడు. ఆవిడ లోకం వేరు, తన లోకం వేరు. ఆవిడ లోకం క్లబ్బులు, కాక్టైల్స్, పార్టీలు, డాన్సులు, ఫ్రెండ్సు. తన లోకం ఫ్యాక్టరీలు, కూలీలు, ఘొరావులు, స్ట్రైకులు, లాభ నష్టాల బేరీజులు. ఆమె లోకంలోకి తన లోకం నుంచి వెళ్ళలేడు. వెళ్ళటానికి మనసు లేదు, టైము లేదు. తన లోకంలో పడి శ్లేష్మంలో ఈగలా కొట్టుకుంటున్నాడు. ఆవిడ లోకంలో విహంగంలా విహరిస్తోంది. అలా 6 గంట నీళ్లలో కూర్చొని లేచి పైకొచ్చాడు రాజారావు. నైట్ సూట్ తొడుక్కుని పిల్లల గదిలోకి వెళ్ళాడు. 9:30 అయింది. పిల్లలిద్దరూ సిల్క్ నైట్ డ్రెస్సులతో ఫోమ్ బెడ్ల మీద ఎయిర్ కూలర్ చల్లపరిచిన గదిలో నిద్రపోతున్నారు ప్రశాంతంగా. వాళ్ళ ఆయా కింద పడుకొని గుర్రు పెడుతూ నిద్రపోతుంది.
అదృష్టవంతులు నిట్టూర్చాడు రాజారావు. వంగి పిల్లలిద్దరినీ ముద్దు పెట్టుకున్నాడు. కర్టెన్లు లాగి నెమ్మదిగా గదిలో నుంచి బయటకొచ్చాడు. అంతా మర్చిపోయి పిల్లలతో కాసేపు హాయిగా గడపడానికన్నా నోచుకోలేదు తను. వాళ్ళ టైము తన టైము కుదరదు. ప్రొద్దుట 8 గంటలకు లేచి తయారై బ్రేక్ఫాస్ట్ తీసుకుని పైకొచ్చేసరికే ఇద్దరు కారులో కాన్వెంట్కి వెళ్ళిపోతారు. రాత్రి తను వచ్చేసరికి నిద్రపోతారు. ఏం బతుకో. మంచి ఇంగ్లీషు సినిమా పిల్లల సినిమా వచ్చిందని తీసుకువెళ్తానని పిల్లలకు ప్రామిస్ చేశాడు. రోజు కంటే ముందే బయలుదేరాడు ఇవాళ. వేధవలు కూలీలందరూ కట్టకట్టుకుని గొడవ చేశారు 2 గంటలు. రాస్కెల్స్, డర్టీ రోగ్స్, షూట్ చేసి పారేయాలి వేధవల్ని. రోజు స్ట్రైక్లే, రోజుకోసారి జీతం పెంచాలి అని నినాదాలు. తిండి లేని వేధవల్ని పిలిచి కూలీ ఇస్తే తల తిరుగుడు. వాళ్ళ కోరికలు తీరుస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఏం లాభం? వాళ్ళని నెత్తికెక్కించుకొని తమ మీదకు ఊసిగలిపే ప్రభుత్వాన్ని అనాలి అసలు. వెధవ ఫ్యాక్టరీలు మూసి పారేసి ఏదో ధరకు అమ్మి పారేసి ఆ ఉన్న డబ్బుతో ఎక్కడో ప్రశాంతంగా జీవితం గడపాలనిపిస్తుంది. కానీ లాభం లేదు. ఇదో ఊబి. ఇందులో దిగాక మరి లేవలేరు. ఈ జీవితం అందించే సౌఖ్యాలపై లోభం తమని ఆ ఊబిలో నుంచి పైకి రానియదు. గడియారం 10 గంటలు కొట్టింది. ఆవిడ గారి కోసం ఎదురు చూడటం దండగా. రాజారావు లేచి డైనింగ్ రూమ్లోకి వెళ్ళాడు. కునికిపాట్లు పడుతున్న వంటవాడు గాభరాగా లేచి అన్నీ అమర్చాడు టేబుల్ మీద. భోజనం అయిందనిపించుకొని యువతలకొచ్చాడు. బెడ్ పక్కన ల్యాంప్ స్విచ్ నొక్కి ఓ ఇంగ్లీష్ నవల తీసుకున్నాడు చదవటానికి. 11 కొట్టాక కాసేపటికి బయట కారు చప్పుడు వినిపించింది. దాంతోపాటు నవ్వులు, బైబైలు, గుడ్ నైట్లు వినిపించాయి. కూని రాగం తీస్తూ కులాసాగా లోపలికొచ్చిన రమని పుస్తకంలో నుంచి చూశాడు రాజారావు. రమతో పాటు ఖరీదైన వింత సెంటు పరిమళం గదంతా అలుముకుంది. ఆ సెంటు వాసన తమది కాదు, ఎవరిదో రాజారావుకు తెలుసు. రాజారావును చూసి కూని రాగం ఆపింది రమ. రమ బ్యాగు డ్రెస్సింగ్ టేబుల్ మీదకు విసిరి అద్దంలో వయ్యారంగా తన అందం చూసుకుంది. సావకాశంగా కూర్చుని ఫ్యాషన్గా చుట్టిన సెగలో నుంచి పిన్నుల్ని లాగింది. జుట్టు భుజాల మీదకు జారేట్టు బ్రష్ చేసుకుంది. కర్టెన్ లాగి బట్టలు మార్చి నైలాన్ నైట్ గౌన్ తొడుక్కుంది. బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని పౌడర్ అద్దుకొని వచ్చింది. డైనింగ్ రూమ్లోకి వెళ్ళి భోజనం చేయనని వంటవాడితో చెప్పొచ్చింది. పక్క దగ్గరికి వచ్చి తలగడలు సర్దుకుని పడుకోబోయింది. అంతా ఒక వంక కనిపెడుతున్న రాజారావు ఒళ్ళు ఉడికిపోయింది. ఎంత నిర్లక్ష్యం, ఎంత తల తిరుగుడు. మొగుడన్న మనిషి ఎదురుగా ఉంటే చూడనైనా చూడనట్లు పలకరించకుండా ఎంత తలబిరుసుగా ప్రవర్తిస్తుంది. ఇంట్లో కట్టుకున్న మొగుడు ఉండగానే బయట ఎలాంటి వేషాలు వేస్తోంది. తనే కొమ్ములిచ్చాడు మొదట. ఈరోజు విచారించే ప్రయోజనం ఏంటి? పరువు ప్రతిష్ట కోసం అన్నీ సహిస్తున్న కొద్దీ మరింత చెలరేగుతోంది. ఎన్నాళ్ళిలా? ఎంత అణుచుకుందామని ప్రయత్నించినా రాజారావు ఆవేశం అణగలేదు. నెమ్మదిగా పుస్తకం పక్కన పెట్టాడు. టైం ఎంతైంది ఇప్పుడు? రమ ముఖంలోకి సూటిగా చూశాడు రాజారావు. 11:30 అయ్యింది, అతి వినయంగా జవాబిచ్చింది. ఇంతవరకు ఇల్లు గుర్తులేదా? కోపం వస్తున్నా సౌమ్యంగానే అడిగాడు. వచ్చింది కాబట్టే వచ్చాను. నిర్లక్ష్యంగా పడుకుంది రమ. ఏం పాపం, తులాని ఇంట్లోనే పడుకోలేకపోయావా? ఇంత రాత్రి రాకపోతేనేం? రమ గిరుక్కున తిరిగి తీక్షణంగా చూసింది అతని వంక. ఏదో విసురుగా అనబోయి ఊరుకుంది. ఏం మాట్లాడవు? అర్ధరాత్రి వరకు ఇల్లు పట్టకుండా తిరగటంలో నీ ఉద్దేశం ఏంటి? తీక్షణంగా అడిగాడు. ఇంట్లో తోచకపోతే క్లబ్కి వెళ్ళటం తప్ప? తమరు వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో కూర్చుంటే నేను ఇక్కడ గోల్డ్ గిలుకుంటూ కూర్చోవాలా? రమ గొంతు హెచ్చించింది. తోచకపోతే అర్ధరాత్రి వరకు పరాయి మగాళ్ళతో తాగి తందనాలు ఆడుతున్నారా అందరు ఆడవాళ్ళు? నీకు మొగుడున్నాడన్న సంగతి గుర్తుందా అసలు? ఏం గుర్తుండకపోవటానికి నా మతి సరిగ్గానే ఉంది ఇంకా. రమా, నీ ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇలా చూస్తూ నేను ఊరుకోను ఎన్నాళ్ళు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నా ఇంట్లో నా ఉప్పు తింటూ నా ఎదురుగానే నాటకాలు ఆడుతున్నావు. అది ఎంత మాత్రమో సహించను. కోపంగా అరిచాడు రాజారావు. రమ ఆడపులిలా ఆవేశంగా లేచి కూర్చుంది. ఏం బెదిరిస్తున్నారా నన్ను? ఈ బెదిరింపులకు జరగటానికి నేనేం చిన్నపిల్లని కాదు. మీ కింద దాసిదాన్ని కాను. మీకంత కష్టంగా ఉంటే మీకు ఎలా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. అంతేగాని ప్రతిరోజు ఈ బెదిరింపులు మానండి. విసురుగా పడుకుంది రమ. రాజారావు నెట్టూర్చాడు. లాభం లేదు.
రామని తనేం చేయలేడు. తనది ఉత్త బెదిరింపు మాత్రమేనని రామకు తెలిసిపోయింది. అందుకే అంత నిర్లక్ష్యం. లక్షలకు అధికారి రాజారావు భార్యను వదిలేశాడని లోకం చెప్పుకోవటం తను భరించలేడు. పరువు కోసం, ప్రతిష్ట కోసం హాలాహలం అమృతంలా మింగుతాడు. ఆ సంగతి రామకు తెలుసు. అందుకే లెక్క చేయటం లేదు తనని. సంఘంలో హోదా కోసం, పరువు కోసం రామ తను భార్యాభర్తల్లాగా అన్యోన్య దంపతులుగా నటించాలి. తప్పదు. ఈ సొసైటీ లైఫ్, ఈ ఆడంబరాలకి దాసోహం మనకు తప్పదు. తనలాంటి వారు. రామ ఎంత నిశ్చింతగా నిద్రపోతుంది. అదృష్టవంతులు అందరూ. ఇంతటి విలాసవంతమైన ఈ చల్లటి గదిలో ఇంత మెత్తటి పరుపు మీద కూడా నిద్రకు నోచుకొని దురదృష్టవంతుడు తాను. ఎందుకు ఈ లక్షలు తనకి? ఇంటా బయట కూడా సౌఖ్యం లేని బ్రతుకు. ఈ సంగతి అందరికీ తెలుసు. ఆలోచనలకు స్వస్తి చెప్పి లైట్ ఆర్పి బలవంతాన కళ్ళు మూసుకున్న నిద్ర పట్టని రాజారావు కళ్ళ ముందు రామ, తులాని, ఫ్యాక్టరీ ఘోరావు చేస్తున్న కూలీలే కనిపిస్తున్నారు. పాపం లక్షాధికారి రాజారావుకి నిద్ర ఎలా పడుతుంది? కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.